హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసేది రెసిపీ వచ్చేసి సలాడ్ అండి. ఇది జ్యూస్ చేస్తున్నాను, ఫ్రూట్ సలాడ్. యాపిల్స్, చిన్న చిన్న ముక్కలు యాపిల్స్, బనానా తీసుకున్నాను. నా దగ్గర 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, ఫ్రూట్స్ ఏవి లేవు. 2 ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని పెట్టానండి గ్యాస్ పైన. అవి కొంచెం బాగా మరిగేంత వరకు సైడ్ పెట్టుకోవాలి. పాలు బాగా హీట్ అయ్యే టైంలో మనకి టేస్ట్కి సరిపడా, మనకి స్వీట్ ఎంత తింటామో అంత షుగర్ వేసుకొని, చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకొని ఒకసారి కలుపుకొని మరగనివ్వాలి. పాలు ఉడికేలోపు, పొంగొచ్చేలోపు మనము కస్టర్డ్ పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని, చల్లని పాలు, కాల్చి చల్లార్చిన పాలు కాకుండా చల్లటి పాలలో కస్టర్డ్ పౌడర్ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే అండి, వేడి పౌడర్లో మిక్స్ చేసేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట కస్టర్డ్ పౌడర్. అందుకని చల్లని పాలలో కలిపి సైడ్కి పెట్టుకోవాలి. ఆలోపు పాలు ఇలా ఒక పొంగు ఉడుకుతూ ఉంటాయి. బాగా దాన్ని మస్లర్తో బాగా కలుపుకుంటూ అలా లో ఫ్లేమ్లో ఉడికించాలి. పాలు కొంచెం దగ్గర పడేంత వరకు. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడ్డాయి అనుకోండి, పాలు బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని దాన్ని యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి విస్కర్తో, లేదంటే ఉండలు కట్టేస్తాయి. మనం ఎలా కలుపుతూ ఉంటే అంత బాగుంటుందండి సలాడ్. ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట. మరీ తిక్కగా కాకుండా లైట్గా లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఒక పొంగు రాగానే దించేసుకోండి. తర్వాత గట్టిగా మరీ అంత తిక్కగున్న బాగోదు అనుకోండి. అది చల్లారేంత వరకు సైడ్ పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్, యాపిల్స్, బనానా ఏ ఉంటే అవి మన దగ్గర వేసి, అలాగే దాంతోపాటు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోవాలండి. ఇలా కలిపి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే సూపర్గా వస్తుందండి. దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ అండి. నేను పౌడర్ లాగా కాకుండా జస్ట్ ఇలా చుంచి వేసుకుంటున్నాను.